ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవరచెరువు మండలంలోని వీరప్పగారిపల్లిలో ఉన్న మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణి విధులకు సక్రమంగా హాజరు కాకపోవడమే కాక పౌష్టిక ఆహారాన్ని లబ్ధిదారులకు అందించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్కు ఆ గ్రామస్తులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వీరప్పగారిపల్లి గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ విధులకు నిర్లక్ష్యం వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తపై గతంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు అందించవలసిన ఆహార పదార్థాలను సరిగ్గా ఇవ్వడం లేదని తెలిపారు. మినీ అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక అంగన్వాడీ కేంద్రాన్ని సరిగ్గా నిర్వర్తించడం లేదని, గతంలో సూపర్వైజర్, CDPOలకు ఫిర్యాదు చేసినా కూడా వారు తగిన చర్యలు, తనిఖీలు చేపట్టలేదని పేర్కొన్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఆంజనేయులు, రామచంద్ర, రత్నమ్మ, గౌతమి, ఈశ్వరమ్మ, వరలక్ష్మి, ఆంజనేయులు, రామచంద్ర, కేశవ, సోము, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గౌతమి, ఓడిసి మండలం, కొండకమర్ల పంచాయతీ, వీరప్పగారిపల్లి. మాది మినీ అంగన్వాడీ. అక్కడ మా పిల్లలు బడికి పంపిస్తాము. అక్కడ మాకు ఏమి ఇవ్వట్లేదు. పై అధికారులకి అందరికీ విన్నపించినాము, కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. మా పిల్లలకి ఏం ఫుడ్ కానీ, మెనూ కానీ ఏం పెట్టట్లేదు. బాలింతలకు కానీ మా పిల్లల హైట్, వెయిట్ కానీ తను ఏం పట్టించుకోవట్లేదు. మా పిల్లల్ని పెట్టేసి తను ఎక్కడంటే అక్కడ పోతుంది. ఏమక్క నువ్వు మాకేం ఇవ్వట్లేదు అని చెప్తే మా మీదకే గొడవలకు వచ్చి మా మీదే కేసు పెడుతుంది. మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం కారణం తన మీద ఇలా మాకు అంగన్వాడీ ఏం ఇవ్వట్లేదు అని, సరిగ్గా చెప్పట్లేదు. పిల్లల్ని కానీ ఎవరిని పిలుచుకోవడం లేదు. సెంటర్ ఎక్కడో నా తాండాలో పెడుతోంది. అక్క ఊర్లో పెట్టక్క అంటే నా ఇష్టం, నేను ఎక్కడైనా పెట్టుకుంటాను అని మా మీదే మమ్మల్ని కొట్టేకి బెదిరిస్తుంది. అందరినీ ఊర్లో వాళ్ళందరి మీదకి గొడవలకి కానీ వస్తుంది అక్క. అందుకని మేము అక్క మా మీద కేసులు, ఇద్దరు పెద్ద మనుషులకు చెప్పింటే వాళ్ళ మీదనే 2 కేసులు పెట్టింది. అందుకని మేము ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము, అర్జీ ఇచ్చినాము. మాది వీరప్పగారిపల్లి, ఓడిసి మండలం, కొండమర్ల పంచాయతీ. మాకు బాలింతలకు కానీ, ప్రెగ్నెన్సీకి కానీ ఏమీ ఇవ్వలేదు. పాలు కానీ, గుడ్లు కానీ ఇలాంటివి ఏంటి కానీ ఇవ్వలేదు. హైట్ అలాంటివి ఏంటి కూడా చూడలేదు. మాకు ఏమైనా అడిగితే సెంటర్ కూడా లేదు. ఊళ్ళో తాండలోకి పోతే పల్లెలోకి పోమంటుంది, పల్లెలోకి పోతే తాండలోకి పోమంటుంది. పల్లాపులు తిప్పించుకుంటుంది. బాలింతలు ఎత్తుకుని, పిల్లల్ని ఎత్తుకుని ఎక్కడికి పోయేది. పై అధికారులు మాకు న్యాయం చేసింది కోరుతున్నాం. వరలక్ష్మి, కొండకమర్ల పంచాయతీ, ఓడిసి మండలము. మా ఊర్లో వీరప్పగారిపల్లిలో అంగన్వాడీ సెంటర్ ఉంది, కానీ ఆమె ఎక్కడ పెడుతుందో మాకు తెలియదు. పిల్లల్ని స్కూల్ పంపించినా కూడా ఆమె సరిగ్గా చూసుకోవడం లేదు. ఇంతకుముందు పై అధికారులకు కూడా చెప్పి చూసినాము. CDP మేడం గారికి, సూపర్వైజర్ మేడం గారికి అందరికీ కూడా చెప్పినాము, కానీ ఆమె ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చెప్పి చూసినాము. ఏమండి మాకు మేడం ఇట్లా పిల్లలకి సెంటర్ పంపించినా చూసుకోలేదని చెప్తే గొడవలకు వస్తుంది మేడం. ఆమె గొడవలకు వస్తుంది. తర్వాత ఆమె కేసులు కూడా ఉన్నాయి. ఆమె మీద చాలా కేసులు